రక్షాబంధన్. ఏంటి, రక్షాబంధన్ జరుపుకోవడానికి కారణం మహాభారతంలో ఒక ఇన్సిడెంటా? అవును, మీరు విన్నది నిజమే. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అత్త కొడుకైన శిశుపాలుడికి 100 తప్పుల వరకు క్షమిస్తా అని మాటిచ్చుంటాడు. కానీ ఆ శిశుపాలుడి తప్పులు పెరిగి పెరిగి రాజసుయాగంలో కృష్ణుడిని తిట్టి 100వ తప్పు కూడా పూర్తి చేస్తాడు. అప్పుడు ఒక్కసారిగా శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం మెరుపు వేగంతో శిశుపాలుడి తలని ఖండించేస్తుంది. బట్ ఆ సుదర్శన చక్రం వేగం వల్ల శ్రీకృష్ణుడి వేలికి గాయమై అలా రక్తం వస్తూ ఉంటుంది వేలి నుంచి. అప్పుడు ద్రౌపది తన చీరని చించి ఆ వేలికి కట్టడంతో కృష్ణుడు కష్టకాలంలో తనకి తోడుంటా అని చెప్పేసి ద్రౌపదికి మాటిస్తాడు. అదే మాటను ద్రౌపది వస్త్రాభరణం రోజు కూడా నెరవేర్చుకుంటాడు. అయితే శిశుపాలుడి తల తెగిపడిన శ్రవణ పూర్ణిమ రోజే మనం రాఖీ పండుగ చేసుకుంటాం. ఆ రోజు ఎవరైతే రాఖీ కట్టించుకుంటారో వాళ్ళు కృష్ణుడు ద్రౌపది కోసం నిలబడినట్టుగా వాళ్ళ కోసం నిలబడాలి అని చెప్పేసి చెప్పారు. ఇది విను, నీకు మీ చెల్లి ఆర్ అక్క వచ్చి రాఖీ కడితే వాళ్ళకి నువ్వు అండగా ఉంటా అని 100% మాటిస్తున్నట్టు. అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే లైఫ్ లాంగ్ వాళ్ళకి తోడుగా ఉండాలి అన్నట్టు. ఓకేనా? ఉంటావు కదా? నువ్వు ఉంటావులే, నాకు తెలుసు. హ్యాపీ రక్షాబంధన్.